బ్రేకింగ్ న్యూస్ దిత్వా తుఫాను తీవ్ర ప్రభావం చూపిస్తోంది. శ్రీలంకను ముంచెత్తింది. కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. 24 గంటల్లో 31.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీలంకలో భారీ వరదలతో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దాదాపు 56 మందికి పైగా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. వరదల్లో ట్రావెల్స్ బస్సు చిక్కుకుంది. దాదాపు 21 మందికి పైగా గల్లంతయ్యారు. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. 600కు పైగా ఇల్లు దెబ్బతిన్నట్లు గుర్తించారు. 44,000 మంది వరదల్లో చిక్కుకున్నట్లుగా అధికారులు వెల్లడిస్తున్నారు. ఇల్లు రోడ్లు పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పూర్తిగా టెలికమ్యూనికేషన్ వ్యవస్థ ధ్వంసమైన పరిస్థితి. మరోవైపు భారత్కు నైరుతి వైపున బట్టికలోవ ప్రాంతంలో ప్రస్తుతం ఈ తీవ్ర అల్పపీడనం వాయుగుండం కేంద్రీకృతమైంది. ఇది తుఫానుగా మారి తీవ్ర వాయుగుండంగా మారే ఛాన్స్ ఉంది. రేపటికల్లా చెన్నై లేదా పుదుచ్చేరి మధ్యలో తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. కానీ తీరం దాటబోతుందా లేదా తీరం వెంబడి పయనించి బలహీన పడుతుందా, దీనికి సంబంధించిన పూర్తి నిర్ధారణ అయితే లేదు. కానీ ఇప్పుడు దిత్వా తుఫాను శ్రీలంకను గడగడలాడిస్తోంది. శ్రీలంకను వణికిస్తోంది. శ్రీలంకలో ఇప్పటికే 56 మందికి పైగా మృతి చెందారు. కొండ చర్యలు వెలిగిపడంతో భారీ ప్రాణహాని నష్టం జరుగుతోంది. వరదల కారణంగా ఇప్పటివరకైతే అధికారికంగా 56 మంది చనిపోయినట్టుగా వార్తలు అందుతున్నాయి. మరోవైపు ఆఫీసులు పాఠశాలలు మూసివేశారు శ్రీలంకలో. ఇక సైన్యం కూడా రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా వరదలు కొండ చర్యలు విరిగిపడంతో మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 21 మంది ఆచూకీ గల్లంతైంది. 600 మందికి పైగా ఇల్లు దెబ్బతిన్నాయి. గురువారం నుంచి భారీ వర్షాలు కురవడంతో ఇల్లు పొలాలు రోడ్లు పూర్తిగా నీట మునిగాయి. 12,000 కుటుంబాలకు చెందిన దాదాపు 40,000 మంది ప్రజలు రోడ్డున పడ్డారు. ఇల్లు ధ్వంసం కావడంతో రవాణా వ్యవస్థలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. 44,000 మంది నిరాశ్రయులైన ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాటు చేస్తున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు శ్రీలంకకు సంబంధించిన దృశ్యాలు. శ్రీలంకలో దిత్వా తుఫాను భారీ ఎఫెక్ట్ చూపిస్తోంది. ఇక మన తెలుగు రాష్ట్రాలకు కూడా దీని ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఏపీ, తమిళనాడు, యానాం, పుదుచ్చేరి, ఒడిశా ఇలాంటి తీర ప్రాంతాల్లో భారీ ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది. రేపటి నుంచి దీని ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. కానీ ప్రస్తుతం దిత్వా శ్రీలంకను గడగడలాడిస్తోంది. శ్రీలంకను వణికిస్తున్న దిత్వా తుఫాను సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. డిస్టర్బింగ్ కంటెంట్ అది. దేశవ్యాప్తంగా దాదాపు 50,000 మంది వరకు నిరాశ్రయులైనట్టుగా తెలుస్తుంది. గత 24 గంటల్లో వపుఓనియాలోని చెద్దికులంలో 315 మిల్లీమీటర్లు అంటే దాదాపు 31.5 సెంటీమీటర్ల వాన, ములైతీవులోని అలపల్లిలో 305 మిల్లీమీటర్లు, ఇలా 30 సెంటీమీటర్ల పైగానే వర్షపాతం నమోదైంది అనేక జిల్లాల్లో శ్రీలంకలో. రానున్న రోజులు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక వాతావరణ పరిస్థితుల కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ముఖ్యంగా టూరిజం మీద ఆధారపడి ఉన్న శ్రీలంకకి అంతర్జాతీయ ప్రయాణికులు ప్రయాణించాలంటే భయపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా విమానాలు రద్దవుతున్నాయి. ప్రయాణాలు కూడా రద్దు చేసుకుంటున్నారు. భారీ తుఫాను కారణంగా ముఖ్యంగా సముద్రం మధ్యంలో ఉన్న శ్రీలంక దీవులకు వెళ్ళాలంటే కూడా చాలామంది వణుకుతున్నారు. ప్రస్తుతానికైతే ప్రయాణాలు కూడా రద్దు చేసుకుంటున్న పరిస్థితి. తీవ్ర వాయుగుండం తుఫాను అక్కడ గడగడలాడిస్తోంది. కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో పరిస్థితులు దారుణంగా తయారయ్యే అవకాశం కనిపిస్తుంది శ్రీలంకలో. దీని ఎఫెక్ట్ ఇంకా 1-2 రోజులు ఉండే అవకాశం కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక ఫ్లాష్ ఫ్లడ్స్ లంకను వణికిస్తున్నాయి. కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. విపత్తు నిర్వహణ కేంద్రం అధికారులు అయితే సహాయక చర్యలు నిమగ్నమయ్యారు. దాదాపు 600కు పైగా పాఠశాలలు దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది. అనేక వంతెనలు కొట్టుకుపోయాయి. రహదారులు పొలాలు పూర్తిగా జలదిగ్బంధమయ్యాయి. వరదల్లో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. దేశంలోని అనేక నగరాలు వరదలో చిక్కుపోవడంతో శ్రీలంక ప్రభుత్వం అన్ని ఆఫీసులు పాఠశాలను మూసివేసింది. రైల్వే సర్వీసులు కూడా నిలిపివేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలు, విపత్తు నిర్వహణ బృందాలు రెస్క్యూ చేస్తున్నాయి. దేశంలో మరిన్ని ప్రాంతాలకు భారీ వర్షం ముప్పున్నట్టుగా స్థానిక వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు శ్రీలంకలో కొనసాగుతున్న సహాయక చర్యలకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. వేలాది ఇల్లు నీట మునిగాయి. పంట పొలాలు నీట మునిగాయి. ప్రస్తుతానికి 50,000 మంది పైగా నిరాశ్రులైనట్టు తెలుస్తుంది. వాళ్ళందరికీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శ్రీలంకని భారీ వర్షాలు ముంచెత్తున్న కారణంగా ఈ పరిస్థితులైతే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ప్రస్తుతం శ్రీలంక అతలాకుతలమవుతుంది భారీ వర్షాలతో. ఇక కొలంబోకు తూర్పున 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధ్య ప్రావిన్స్లోని పర్వత ప్రాంతాలైన బదుల్లా అలాగే నువారా ఎలియాలో అత్యధిక మరణాలు సంభవించినట్టుగా చెప్తున్నారు.
ఇవే ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. చాలామంది గల్లంతయ్యారు డజన్ల సంఖ్యలో. ఇక ఈ గురువారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకి అనేక ఆస్తి నష్టం జరిగింది. పర్వత ప్రాంతాలను రాళ్ళు బురద మొత్తం కూరుకుపోయింది. చెట్లు కూలిపోయి పట్టాలపై పడడంతో రైల్వే వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. ప్యాసింజర్ రైలు నిలిపివేశారు. మరికొన్ని ప్రాంతాల్లో రోడ్లను కూడా మూసివేసినట్టుగా ప్రకటించారు. వర్షాలు ప్రతికూల వాతావరణంతో సుమారు 45,000 మందికి పైగా ప్రస్తుతం రెస్క్యూ చేసినట్టుగా అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా శ్రీలంకలోని కొలంబోకు తూర్పున 300 కిలోమీటర్ల దూరంలోని సెంట్రల్ శ్రీలంక ప్రావిన్స్ అయినటువంటి బదుల్లా సువారా ఏరియాలో అత్యధికంగా ప్రాణ నష్టం జరిగినట్టుగా ప్రస్తుతం నివేదికలు అందుతున్నాయి. శ్రీలంకలో జరిగిన ఈ ఘోర ప్రకృతి విపత్తుకు సంబంధించి ప్రస్తుతం అయితే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పర్వత ప్రాంతాలే ఎక్కువగా ఎఫెక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. పర్వత ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడడంతోనే దీని తీవ్రత మరింత పెరిగినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే అధికారికంగా 56 మందికి పైగా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. ప్రస్తుతం శ్రీలంకను దిత్వా తుఫాన్ అనుకిస్తుంది. అదిగో శ్రీలంక సంబంధించినటువంటి నదులు, వాగులు, వంకలు పొంగిపడుతున్నాయి. ఒక అతిపెద్ద డ్యామ్ సంబంధించినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఎంత భారీగా ఉప్పొంగుతుందో. దిగువకు నీళ్లు వదులుతున్నారు. అలాగే చాలా చోట్ల వంతెనలు తెగిపోయాయి. గ్రామాలు, పట్టణాల్లోకి నీళ్ళు వచ్చాయి. పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి. శ్రీలంక సముద్రం మధ్యలో ఉండే శ్రీలంకని తుఫాన్లు తరచూ వణికిస్తుంటాయి. ఒక రకంగా శ్రీలంక తుఫాను ప్రభావిత ప్రాంతం. ప్రతి ఏటా కూడా అనేక తుఫాన్లు వస్తుంటాయి. ఈసారి దిత్వా తుఫాన్ చాలా తీవ్రమైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇక మరోవైపు సన్యార్ తుఫాను ఇండోనేషియా తీరాలను తాకి అక్కడ ఇండోనేషియా కావచ్చు, ఫిలిప్పైన్స్ ప్రాంతాలను గడగడలాడిస్తుంటే దిత్వా తుఫాను పూర్తిగా శ్రీలంకను వణికిస్తోంది. మొత్తం మీద హిందూ మహాసముద్రం, పసిఫిక్ తీరాలను ఇవన్నీ కూడా పూర్తిగా వణికిస్తున్నాయి. ఈ తుఫాన్లన్నీ కూడా పూర్తిగా ఎక్కడికక్కడ చిలుకుతున్నాయి. సముద్రంలో ఒక రకంగా చిలుకుతున్నాయి. రెండు ప్రాంతాలను, ఈ దీవులన్నిటి కూడా గడగడలాడిస్తున్నాయి. కవ్వం పెట్టి చిలికినట్టుగా ఉంది వాటి పరిస్థితి. చాలా దారుణంగా చూడండి. ఆ ఇల్లు ఎట్లా మునిగిపోయినాయి. లంక మామూలుగా వరదలు వస్తేనే, నదీ ప్రవాహాలు వస్తేనే మన దగ్గర ఉండే లంక గ్రామాలు ఏ రకంగా మునిగిపోతాయో, ఇక సముద్రం మధ్యలో ఉండే శ్రీలంక దేశం పరిస్థితి అంతే దారుణంగా ఉంది. పూర్తిగా ప్రాంతాన్ని చిలికినట్టుగా పసిఫిక్ హిందూ మహాసముద్రంలో జరుగుతున్నటువంటి ఈ అల్పపీడనాలు, తుఫానులు పూర్తిగా విధ్వంసాన్ని కలిగిస్తున్నాయి. దారుణమైన పరిస్థితులు ప్రస్తుతం చోటు చేసుకున్నాయి. ఇక మరీ ముఖ్యంగా ప్రస్తుతం దిత్వా తుఫాను శ్రీలంకను వణికిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ముప్పు మన వైపు కూడా పొంచి ఉంది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయి. ముఖ్యంగా 29, 30, డిసెంబర్ 1, 2 ఈ 4 రోజుల పాటు ఏపీ, తమిళనాడు, ఒరిస్సా, పుదుచ్చేరి ఈ ప్రాంతాలను, కేరళ లాంటి ప్రాంతాలను వణికించే అవకాశం కనిపిస్తోంది. భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే మోంతా తుఫాన్ ఎఫెక్టుతో నేర్చుకున్నటువంటి అనుభవాల రీత్యా ప్రస్తుతం అధికారులు అయితే అప్రమత్తమవుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా ఏపీలో వర్షాలు ఉంటాయి. తెలంగాణకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి తెలంగాణకు అంత ఎఫెక్ట్ ఏం ఉండకపోవచ్చు బహుశా ఈ తుఫాన్ కారణంగా. ఇది ఏపీని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. కోస్తా జిల్లాలు, అలాగే రాయలసీమ వైపు, అలాగే చిత్తూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు ఈ ప్రాంతాలన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దీంతో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ప్రస్తుతానికి కొన్ని జిల్లాలకు ఆరెంజ్, కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా రేపటి నుంచి జారీ చేసిన పరిస్థితి కనబడుతోంది. మరోవైపు చెన్నై సహా తమిళనాడు తీర ప్రాంత జిల్లాలు, పుదుచ్చేరి ప్రాంతం, ఒరిస్సా తీర ప్రాంత జిల్లాలు, పశ్చిమ బెంగాల్ వరకు కూడా దీని ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం అప్రమత్తమవుతున్నారు. ముఖ్యంగా భారత్కు నైరుతి వైపు బట్టికలోవా, శ్రీలంక నుంచి బట్టికలోవా ప్రాంతం ఏదైతే ఉందో దానికి 300 కిలోమీటర్ల దూరంలో ఇది విస్తరించినట్టు తెలుస్తుంది. అది ప్రస్తుతం చెన్నైకి, పుదుచ్చేరికి 600 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. బహుశా రేపు తీరాన్ని దాటే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. చెన్నై లేదా పుదుచ్చేరి మధ్యలో అది తీరాన్ని దాటొచ్చు, లేదా బలహీనపడి సముద్ర తీరం వెంబడి అలాగే పయనించవచ్చు. తుఫాను దిశ ఎటు మారుతుందో చెప్పలేం కాబట్టి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడే అంచనా వేయలేం. రేపటి నుంచి బహుశా దీని ఎఫెక్ట్ ఉంటుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు డిసెంబర్ 2 దాకా గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. మత్స్యకారులు జాగ్రత్తగా ఉండండి. సముద్రంలోకి వెళ్ళొద్దు, వేటకు వెళ్ళొద్దు. ప్రభుత్వ యంత్రాంగం కూడా ఇదే హెచ్చరికలు జారీ చేస్తుంది. రైతులు కూడా అప్రమత్తంగా ఉండమని చెప్తున్నారు.
ముఖ్యంగా విపత్తుల నిర్వహణ సంస్థ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇదే హెచ్చరికలు జారీ చేస్తుంది. భారత వాతావరణ శాఖ కూడా ఇదే హెచ్చరికలు జారీ చేస్తుంది. చూస్తున్నారుగా శ్రీలంకని గడగడలాడిస్తున్న దిత్వా ఇక రేపటి నుంచి భారత్ వైపు వచ్చి పూర్తిగా దాని ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. బట్ అందుకే అధికారులు కూడా అప్రమత్తంగా ఉండమని చెప్తున్నారు.